గెలుపు తీరంలో పేరాబత్తుల టీడీపీ ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, కూటమి అగ్రనేతలు. రాజమహేంద్రవరం, అమలాపురం, తూర్పు, పశ్చిమ ఏలూరు జిల్లాల్లో విస్తృతంగా ప్రచారం. ప్రథమ ప్రాధాన్యత ఓటు వేయాలని విన్నపం. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం గెలుపుకు కృషి చేయాలని అరకు పార్లమెంట్ అధ్యక్షులు, రాష్ట్ర జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ తణుకు నియోజకవర్గం తణుకు టౌన్ 4-5 వార్డుల్లో తిరుగుతూ ప్రతి ఒక్క ఓటర్ను కలిసి కూటమి అభ్యర్థిని గెలిపించవలసిందిగా కోరుతూ ప్రతి ఒక్కరికి కరపత్రాలు ఇస్తూ ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ సందర్భంగా చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి, నిరుద్యోగులు, ఉపాధి ఉద్యోగుల అవకాశాలు కూటమి ప్రభుత్వం ద్వారానే సాధ్యమని, అందుకే కూటమి ప్రభుత్వాన్ని డబుల్ ఇంజిన్ సర్కార్ ఢిల్లీలో గెలిపించారని, విజన్ ఉన్న నాయకుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దావోస్ వెళ్లి కంపెనీలతో మాట్లాడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని కోరి ఉన్నారని, ఉద్యోగస్తుల సమస్యలు, రైతులు, నిరుద్యోగుల పరిష్కారం కావడానికి కూటమి ప్రభుత్వంపై నమ్మకం ఉంచి కూటమి అభ్యర్థి అయిన పేరాబత్తుల రాజశేఖరం ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆదేశించారు. ఆదివారం ఉదయం బొమ్మూరులో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి సభ్యుల ఆధ్వర్యంలో ముఖ్య నాయకులతో కలిసి గ్రాడ్యుయేట్ పట్టభద్రుల ఓటర్స్ ఇంటింటికి వెళ్లి కూటమి ఉమ్మడి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించమని కోరారు. మంత్రి సుభాష్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపట్నం రాజగోపాల్ సెంటర్లో ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓటర్లను కలిసి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్కు ఓటు వేయమని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభేష్, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఉంగుటూరు నియోజకవర్గ శాసనసభ్యుడు పచ్చమట్ల ధర్మరాజు అధ్యక్షతన కూటమి కుటుంబ సభ్యుల సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ముఖ్య అతిథులుగా ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు, బీజేపీ జిల్లా అధ్యక్షులు విక్రమ్ కిషోర్, టీడీపీ నుంచి పరిశీలకులుగా వచ్చిన సత్యనారాయణమూర్తి పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం, జనసేన, బీజేపీ మండలాల అధ్యక్షులు, కూటమి నాయకులు, బూత్ ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గ్రామాలలో అందరినీ సమన్వయం చేసుకుంటూ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ను ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని, దానికి బూత్ స్థాయి నుంచి అందరూ కష్టపడి పనిచేయాలని సూచించారు. అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం ఉప్పలగుప్తం మండలంలోని 5 గ్రామాల్లో ఎమ్మెల్యే ఆనందరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. విలసవెల్లి, భీమనపల్లి, సన్నవిల్లి, గొల్లవిల్లి, ఉప్పలగుప్తం గ్రామాల్లో పర్యటించి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ ఆదేశాల మేరకు ఏలేశ్వరం మండలం ఎన్ కన్వెన్షన్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నియోజకవర్గ పరిశీలకులు మెట్ల రమణబాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర అభివృద్ధి పదంలోకి దూసుకెళ్తోందన్నారు. భావితరాల భవిష్యత్తు కోసం ఆలోచించే నాయకులు కూటమి నాయకులుగా ఉండటం రాష్ట్ర యువత చేసుకున్న అదృష్టం అన్నారు. ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న పేరాబత్తుల రాజశేఖరంకి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించి యువత కూటమి ప్రభుత్వం మద్దతు ప్రకటించవలసిన ఆవశ్యకత ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రైవేటు ఉపాధ్యాయులు కీలక భూమికి పోషించాలి. చిలకలూరుపేట ఎమ్మెల్యే ప్రతిపాటి పిలుపు. ఆలపాటి అనుభవం, ఆలోచన విధానం యువతకు ఎంతగానో ఉపకరిస్తుంది. ఆలపాటి రాజాను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి. ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య గారి పిలుపు. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆలపాటి రాజాను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య పిలుపునిచ్చారు. జగ్గపేట పట్టణంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో జగ్గపేట పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మేకా వెంకటేశ్వర్ల అధ్యక్షతన జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్యతో కలిసి ఎమ్మెల్సీ ఎన్నికల నియోజకవర్గ పరిశీలకులు పిల్లి మాణిక్యరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య మాట్లాడుతూ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజాను అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. జగ్గపేట నియోజకవర్గం నుంచి అత్యధిక భారీ మెజార్టీని అందించే దిశగా అందరూ కలిసికట్టుగా పనిచేయాలన్నారు. ఓటు వేసే విధానాన్ని ప్రతి ఒక్క ఓటరుకు అర్థమయ్యేలా వివరించాలన్నారు. అధికారంలోకి వచ్చిన 7 నెలల్లోనే అభివృద్ధి వికేంద్రీకరణ చేసి చూపించామని కూటమి ప్రభుత్వం నాయకులు, కార్యకర్తలు అందరూ ప్రతి ఒక్కరి ఓటు కూటమికి పడేలా కృషి చేయాలని కోరారు. ప్రతిరోజు మీకు కేటాయించిన 30 మంది ఓటర్లను కలిసి ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాల గురించి వివరించాలని పేర్కొన్నారు. జరగబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు విద్యావంతులు మరియు మేధావులు ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. అత్యధిక ఓట్లు మెజార్టీ వచ్చేలా ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలన్నారు. ప్రతిభావంతులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునేలా చూడాలి. ప్రతి గ్రాడ్యుయేట్ ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఇచ్చిన ప్రతి ఒక్క హామీ రానున్న రోజులు అమలు చేస్తాం. వ్యవస్థలన్నీ నిర్వీర్యం చేసిన జగన్మోహన్ రెడ్డి, విద్యావంతులను ఉద్యోగాలు లేకుండా చేసింది జగన్. విద్యా వ్యవస్థలను నాశనం చేసిన ఘనత గత ప్రభుత్వానికి చెందుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కూటమి పాలనతో యువత భవిష్యత్తుకు భరోసా అన్నారు చీఫ్ విప్ జీవి ఆంజనేయులు.
కూటమి పాలనతో యువత భవిష్యత్తుకు భరోసా లభిస్తుందని వెనుకొండ ఎమ్మెల్యే చీఫ్ విప్ జీవి ఆంజనేయులు పేర్కొన్నారు. కూటమి పాలనతో యువత భవిష్యత్తుకు భరోసా. ఉమ్మడి కృష్ణా, గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గెలుపు కోసం జీవి ప్రచారం నిర్వహించారు. అభ్యర్థికి ఓటు వేయడం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు తొలిమెట్టు అని తెలిపారు. ఆలపాటి ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడతారని, పట్టభద్రులు ఆయనకు ఓటు వేసి గెలిపించాలని జీవి కోరారు. నిన్నటిదాకా వైసీపీ నుంచి వెళ్ళిపోయిన ఎంపీలను చూసాం, మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులను చూసాం. ఇప్పుడు గ్రామస్థాయి నాయకులు, మండల స్థాయి నాయకులు కూడా వలసబాట పెట్టారు. కంకిపాడు సర్పంచ్ బాకీ రమణ టీడీపీలో చేరిక. నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో కంకిపాడు సర్పంచ్ బాకీ రమణతో పాటు పలువురు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. కంకిపాడు గ్రామం నుండి టీడీపీలో చేరిన వారిలో చిరంజీవి, చిట్టూరి కోటయ్య, వడ్డాది లీలా, వెంకాయమ్మ, రవి, కంకిపాటి రమేష్, గుమ్మడి శ్రీను తదితరులు ఉన్నారు. వీరందరికీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ పసుపు జెండా కప్పి తెలుగుదేశం పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.